ప్లస్ రాజశేఖర రెడ్డి తెలివిగా అల్లినటువంటి వలని ఇప్పుడు సిస్టమ్ ఆ రోజుల్లో ఆ పనితో జగన్నే లోపలేయడానికి ప్లాన్ చేశారు. జగను అవినాష్ రెడ్డిల్ని లోపలేసి ఎన్నికల కోసం ట్రై చేశారు 2019లో. అది వర్కౌట్ కాల. ఎందుకంటే జగన్ కనుక అసలు యాక్చువల్గా ఆ రోజున జగన్ అక్కడ ఉండాలి. జగన్ అక్కడ ఉంటే జగన్ మీదకి వెళ్ళేది ఆ కేసు. జగన్ అక్కడికి వెళ్ళకపోవడం, బట్ హంతకులకి ముందే డిసైడ్ చేసేసారు కాబట్టి ఆగిపోయింది. చివరిలో అక్కడ అవినాష్ రెడ్డి లేకపోవడంతో అవినాష్ రెడ్డిని అక్కడికి పంపించి మరి ఇరికించే ప్రయత్నం చేశారు. కాకపోతే చంద్రబాబు ఆ వ్యవహారంలో ధైర్యం చేయలేదు. ఒక రకంగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయించే ధైర్యం చేయలేదు. జగన్ అని చెప్పించే రాజకీయ కోణంలో ట్రై చేశారు తప్పించి జగన్ నిన్ను అవినాష్ రెడ్డిని ఆ రోజున అరెస్ట్ చేయించుంటే ఆ ఎన్నికల్లోనే తేలిపోయి ఉండేది. బట్ ఆనాడు వేసిన అస్త్రం విఫలమైంది. ఎందుకంటే చంద్రబాబు భయస్థుడు, ధైర్యం చేయలేకపోయాడు ఆ రోజున. వీళ్ళు ముందు స్కెచ్ చేసింది అయితే అదే కోణంలో, కానీ బాబు ధైర్యం చేయలేకపోవడంతో వేసిన స్కెచ్ ఫెయిల్ అయ్యింది. ఇవాళ ఆ స్కెచ్ని చెల్లెళ్ళ చేత చేయించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు రాజకీయ కోణంలో. అంతకుమించి ఇందులో మరేది ఉండదు. బడా కేసులలో చిన్నపాటి అంశాలే కీలకమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోద్ మహాజన్కి సంబంధించి అద్భుతమైన నాయకుడు, వాళ్ళ సోదరుడికి సంబంధించినటువంటి అహం నన్ను పట్టించుకోవట్లేదు మా అన్న కారణంగా అతను కాల్చి చంపేశాడు. ముందు చాలా రకాలు అయినాయి, ఫైనల్గా ఏం తేలింది అదే జరిగింది. ఇక్కడ ఇట్లాగే ఉంటుంటాయి. కాకపోతే ఇవి ఇంతకుముందే నేను చాలాసార్లు చెప్పాను, గొప్పవారి గోత్రాలు పెరుమాళ్ళ కెరుక అని అదే తరహా నడుస్తూ ఉంటుంది. ఇది